రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్స్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే వేరే టైప్ చేశాను కానీ ఇలా మాత్రం చేయలేదు. ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్య అని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను, ఇంక పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పే ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మోటివేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో, నేను వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు అనమాట. చెప్పినప్పుడు కూడా అసలు ఇదే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎగ్జాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని తప్ప ఇంకోళ్ళని అసలు ఊహించుకోలేము. ఈ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఎవరినన్నా ఊహించుకోవచ్చు కానీ ఆయన ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నారు. బట్ అదే చెప్తున్నాను కదా, నా పాత నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నాను కదా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే 100% మ్యాచ్, నా కోసమే రాసినట్టు. థ్యాంక్స్ టు యూ. అవును. అండ్ ఇంకోటి నీకు లుక్ నచ్చింది, లుక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అసలు ఒక జనార్దన్ సున్నిపెంట నుంచి జాన్ స్నోకి ఎలా మారారు అనేది ఇవన్నీ వాళ్ళు చూస్తారు లేండి. నువ్వు సీక్రెట్లన్నీ బయట చెప్పు. చాలా నాకు బాగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, శ్రీలీలతో నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఇదే కాదు, ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం, మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ పిల్ల ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్ బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి. ఎనీవే చెప్తా. అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట. నువ్వే వచ్చావు మైండ్లోకి. సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది. చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ ఎగ్జైట్మెంట్ మోడిఫైడ్ ఇట్, కొంచెం అప్గ్రేడ్ చేసావు. అవును. సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా, అండ్ కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు అదైతే చలోలో కానీ భీష్మ కానీ ఈ సినిమా కానీ చెప్పాడు రాహుల్ రవీంద్ర సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలను చంపేశారు. బట్ చెప్పడం తప్ప. బట్ ఏదో సార్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్. 3 సినిమాలు ప్రతి సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి సినిమా 5 years గ్యాప్ తీసినట్టు ప్రతి సినిమా మూడిట్లో ఉన్నాడు. ఆ మూడిట్లో ఏదో ఒక ప్రేమగా రెండు మాటలు మాట్లాడినివ్వరే అసలు. సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది నేనే. నువ్వే చెప్పు. అంటే నిన్ను అడుగుతున్నాడు అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. జైన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ట్ చెయ్యి.
రాబిన్ అన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాల 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీడి క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా లవ్ సినిమా చేశాను. ఏమంటారు ఒక జులై లాగా సార్ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్ వాట్ ఎక్సైటెడ్ మీ లాట్. సో యు లైక్ రాబిన్ హుడ్. I loved Robin Hood. గుడ్. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ Personally బాగా కనెక్ట్ అయ్యా సినిమా. Personally బాగా కనెక్ట్ అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, నో పర్సనల్ స్పేస్. వెరీ వెరీ మ్యానిపులేటివ్ గై. అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. Yes sir. I lived in the character sir. గుడ్ వెరీ గుడ్. Right. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే ఇందులో మెయిన్ లీడు, కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్టు. ఏమండి సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ యాడింగ్. ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ ఆ ఫన్ కానీ మనం చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది. రాసింది చాలా బాగా మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాం. దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి ఇది ఎలా చేసామని. అయితే 100% సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో. ఏం చెప్తున్నాం విన్నాడే ఇది నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో? ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడబ్బాయి నాకు. నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంట, అదండి నా పేరు. నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను. ఇలాంటి అల్లర్లు బోళ్ళని చూస్తారండి ఈ సినిమాలో మీరు. 100% కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్ రాశాడు. సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి తీయటం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ హీరోకి 100% సపోర్ట్ నిలబడేది. ఏమనుకోకపోతే ఒక మినిట్ నీ గురించి చెప్తా. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం. ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్గా నేను ఉండటం అనేది థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. లీలా మీ క్వశ్చన్ ఏం మర్చిపోయి ఉంటాను. బేసిక్గా ఇన్ని క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ ఫ్రెష్. ఎందుకంటే మోస్ట్ జెన్జీ క్యారెక్టర్ అనిపించింది నాకు. మెయిన్లీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు ఇప్పుడు టిపికల్ హైదరాబాద్ గర్ల్స్ ఎలా అయితే ఉంటారో, సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్. అంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తను ఒక భ్రమలో బతుకుతూ ఉంటుంది. తనదే ఒక ప్రపంచం ఉంటుంది. నేనే తోపుతురం అనుకుంటూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ క్యూట్
ఇట్స్ అంటే నాకు కంప్లీట్గా నాలా కాదు, బట్ నేను ఒక టైం మీరా వాసుదేవ్ యాటిట్యూడ్ పికప్ చేసుకున్నా నా రియల్ లైఫ్లో కూడా. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనిపించింది. సో దాట్ వే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫన్ అండ్ చాలా యంగ్ గర్ల్స్ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఈ క్యారెక్టర్, ఈ డైలాగ్స్ ఏదైతే రాశారో అండ్ హర్ పంచెస్ అండ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నో సైలెంట్ ఉండాలి అండ్ ఏదైతే ఒక క్వర్కీ స్వాగ్ ఉందో వెరీ సావిజ్. భయ్యా మీరు క్యాటర్ అంటే ఒక డంబ్ బాస్కి డంబెస్ట్ పిఏ. సో డెఫినెట్లీ నేను బాగా రిలేట్ అవ్వడం తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేశా. అండ్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్ శ్రీలీల, ఎందుకంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి రాబిన్హుడ్ వరకు ఆమెతో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశా, పెళ్లి సందడి నుంచి ఇప్పటి వరకు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఆమె టైమింగ్ తగ్గించుకోలేదు, ఎందుకంటే మోర్ పంచ సామి మీద పడుతుంటాయి నాది హీరో గారిది. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఆర్పి గారితో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే F3 అయినా, తోలుబొమ్మలాట అయినా సరే, మరి ఈవెన్ వాల్తేరు వేరే అలాంటి మూవీస్ అన్నింటిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్. అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్ సార్. నాకు ఇనీషియల్ డేస్లో భయం ఉండేది, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా మంచి డిస్కస్ చేసుకొని, అరే ఇక్కడ నువ్వు వేస్తావా, ఇక్కడ నేను వేస్తానని హ్యాపీగా చేసుకొని, ప్రశాంతంగా హ్యాపీగా షూట్ చేసుకొని, లంచ్ సరదాగా చేసేసుకొని, వెకేషన్లా ఉంటుంది సార్తో షూటింగ్. హ్యాపీ. నీకు పర్ఫెక్ట్ పంచ్ మేమిద్దరం ఇవ్వా? సార్ మా ఇద్దరికి మంచి ఫుడ్ అండి. ఇతన్ని బాగా తిన్నాం మేము. యా, క్యారెక్టర్ పరంగా అయితే డెఫినెట్లీ. నేను మాట్లాడుతుంది క్యారెక్టర్ పరంగానే, నో పర్సనల్. సో బేసిక్గా ఇక్కడ అందరం మిగతా వాళ్ళతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తున్నాం. సో మీకు ఏమన్నా పాత సినిమాకి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు నాతో 2వ సినిమా చేస్తున్నారు, నాలో ఉన్న మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ కానీ, లేదా రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, కిషోర్ గారితో కానీ పనిచేశారు కదా, ఇలా అందరూ ఒకళ్ళు మళ్ళీ మళ్ళీ పనిచేసిన వాళ్ళమే, వాళ్ళలో డిఫరెన్సెస్ ఏమి చెప్తారు? నీ గురించి చెప్పాలంటే భీష్మకి ఇప్పటికీ కొంచెం లావ్ అయ్యావు, జుట్టు బాగా పెరిగింది భీష్మకి ఇప్పటికి. తగ్గాలన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఎనీవేస్ చెప్పండి. డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యావు, మేకర్గా. అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు, సినిమా చూసాక అందరూ అంటారు. యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నాది అని వెళ్ళింది. అది మట్టుకు ఇట్ విల్ బి షాకర్ ఫర్ ఎవ్రీబడి. నీ రైటింగ్ అనేది టాప్. ఏమంటారు, ఇఫ్ చలో వాజ్ 50%, భీష్మ 60, దిస్ ఇస్ లైక్ 90%. సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు. అండ్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి, నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి, అది కానివ్వు చాలా చాలా బాగా చేస్తావు. సో యాజ్ దిస్ మస్ట్ గోయింగ్ టు గెట్ యూ రెస్పెక్ట్ విత్ సక్సెస్. సో ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారితో కూడా మళ్ళీ పనిచేశారు కదా, మీకు ఎట్లా అనిపించిందండి? రిపీట్ కిషోర్తో భీష్మకి పనిచేసాం, మళ్ళీ ఈ సినిమాకి పనిచేసాం. మామూలుగా లీలా కంటే కూడా ఫీల్ అవుతుంది. మా ఇద్దరు కెమిస్ట్రీ అంటే మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. ఐ లైక్ కెమిస్ట్రీ విత్ ఫ్రెండ్లీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. అండ్ కిషోర్ మటుకు చలో కంటే భీష్మలో మంచి క్యారెక్టర్, భీష్మ కంటే దిస్ గోయింగ్ టు బి డబుల్ ద ఫన్. తదాస్తు టచ్ ఫస్ట్ మనకు వస్తే నెక్స్ట్ ఆడియన్స్కి వస్తుంది. మాకు నచ్చి మీకు పంపుతాం కదా, అది అట్లా. నెక్స్ట్ సార్తో ఇది నా థర్డ్ ఫిల్మ్. సో థర్డ్ ఫిల్మ్ అండ్ కళ్యాణం అంతం చేసిన 2 movies లైక్ కొంచెం సీరియస్, అంటే ఫాదర్ సన్ అలాంటివి ఉండేది, బట్ డిగ్నిఫైడ్ రోల్స్. సో ఫస్ట్ అసలు ఫుల్ కామెడీ కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు కామిక్ చేయాలంటే సరే మనకు యాడెడ్ ఫ్యాక్టరే ఫన్. ఎగ్జాక్ట్లీ. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. కామెడీ టైమింగ్ ఎప్పుడు చెప్పాలి, అంటే ఇక్కడ పాజ్ ఇవ్వాలి, హీస్ హెల్ప్ మీ, పాజ్ ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. సో దట్ హెల్ప్ మీ అ లాట్. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఇంతకుముందు చూస్తూ ఉన్నారు 100% కంఫర్ట్ అని చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు తను కంఫర్ట్ అనడం, నేను కంఫర్ట్ అనడం, ఒకళ్ళకి కంఫర్ట్ తేడా ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, నేను జంజాల్ గారి దగ్గర నుంచి, ఈవీవి దగ్గర నుంచి, రేలంగనేశ్వరరావు దగ్గర నుంచి, ఇలాగా
ఒక్కొక్కళ్ళతో 30-35 సినిమాలు, వంశీ మన లేడీస్ టైలర్ వంశీ ఇలాంటి వాళ్ళతోటి కామెడీయే లీడ్గా తీసుకుని హీరో హుడు కామెడీ అనేది మొత్తం మెయిన్ లీడ్లే అవి చేసుకుంటూ వచ్చాం. అట్లా అని నా సూపర్ హిట్స్ అన్నీ కూడా లేడీస్ టైలర్ దగ్గర నుంచి కూడా క్లైమాక్స్లో చిన్న కంటతడి పెట్టించడంతో ఫినిష్ చేసి సూపర్ హిట్లు చూసిన వాడిని నేను. నాకు మళ్ళీ ఇందులో చాలా కాలం తర్వాత, టు బీ వెరీ ఫ్రాంక్, యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ నాకు నీ దగ్గర బోల్డంత కంఫర్ట్ దొరికింది. ఇప్పుడు కంఫర్టు అని అంటే ఏంటండి కంఫర్టు? మీకు బాగా డబ్బులు ఇచ్చి మంచి రూమ్ ఇచ్చి మంచి అది కాదండి. యాక్టర్ కంఫర్ట్ ఎక్కడ అని అంటే మనం చేసే క్యారెక్టరు మనకి నచ్చటం పాయింట్ 1, అందులో ఉన్నది ఆ కంటెంట్ మనకి మన చేత చేపించగలగటం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కంటెంటే మనకు నచ్చేసి మనం చేసేస్తాం ఆటోమేటిక్గా. అదే జరిగింది ఈ సినిమాలో. నాకు ఒకటి కంఫర్ట్ హీరో, కంఫర్ట్ పక్కన ఆర్టిస్టులు, అసలు కిషోర్ నాకు ఆల్రెడీ కంఫర్ట్తో ఉంటే నాకు రైటర్ కథ ఆ సీను ఇంకా ఎక్కువ కంఫర్ట్ వచ్చేటప్పటికి నాకు నీతో వర్క్ చేయటం చాలా ఈజీ అయింది. నాకు కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. ఐ థింక్ జంజాల గారితో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఊరికి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను. వంశీతో కానీ, జంజాల గారితో కానీ, రేలంగనేశ్వర గారితో కానీ, బాపు గారితో కానీ ఎవరితో సినిమా చేసినా షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు. అంత ఎంజాయ్మెంటు చేశాను.